వెనుకబాటుతనంలో ముందు వరుసలో శ్రీకాకుళం జిల్లా వెనుకబాటును తొలగించేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్ని మార్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో అడుగడుగునా కూడా ఆటంకాలు, అవరోధాలు వెనుకబాటుతనానికి ఆటంకాలు నిలుస్తున్నాయని చెప్పేసి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రం వారు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ మధ్యన ముఖ్యమంత్రితో సమావేశం అయినప్పుడు ఆ సమావేశంలో జిల్లా అభివృద్ధిలో 26వ స్థానంలో ఉంది. అభివృద్ధి నోచుకోకపోవడానికి కారణం ఏంటంటే ఆపాదించిన విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించారు. ఒకసారి ఆయన ఏమన్నారు కూడా మనం విందాం. ఒకసారి ఈ జిల్లాని చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడే నేను కలెక్టర్ గారికి చెప్పాను. మొన్ననే మేము మీటింగ్కి వెళ్ళాం. నేనే చిన్నగా పోయాను. ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ మీటింగ్ లో మీరు మీ జిల్లా వెనకబడి ఉంది, 26 జిల్లాల్లో మీ జిల్లా అతి తక్కువ ఆదాయం వచ్చినటువంటి జిల్లాగా ఉంది. పెర్ క్యాపిటల్లో కూడా మీరు 26వ స్థానంలో ఉన్నారు. మీరేం చేస్తున్నారని మమ్మల్ని అడిగితే ఇంత పెద్ద నాయకులు కానీ చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. కారణాలేంటి? శ్రీకాకుళం అంటే ఉద్యమాలు, శ్రీకాకుళం అంటే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తామంటే ఎవరో ఒకరు వచ్చి అడ్డు పెట్టడం. ఇది మంచి విధానం కాదు. మన వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి బాగా కష్టపడి రాణిస్తున్నారు. మన దగ్గర అవకాశాలు లేవా? 194 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. కష్టపడి పనిచేసినటువంటి మనుషులు ఉన్నారు. గలగల పారినటువంటి వంశధార, నాగావళి, బహుళ నదులున్నాయి. ఏం తక్కువ ఈ జిల్లాకి? తక్కువ సహకారమే తక్కువ. మొన్ననే రామ్మోహన్ నాయుడు గారు, నేను కేంద్ర పౌర విమానాలయ శాఖ మంత్రిగా ఉన్నాను, ఈ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని నా యొక్క తపనంటే వెంటనే జెండా పట్టుకొని లెగిస్తున్నారు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద చర్చించాలి. విన్నరగా మంత్రి గారి మొదలుపాటు వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి దిశగా నడిపించాలని ఆయన చేస్తున్న ప్రయత్నంలో మాత్రం అడుగడుగునా కూడాను ఆటంకాలు ఎదురవుతున్నాయి. సహకారం లేకపోవడంతోనే వెనుకబడితనాన్ని మాత్రం ఈరోజు అతిక్రమించలేకపోతున్నాం. కాకపోతే ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకున్నా కూడా అక్కడ ఒక జెండా పాతి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిణామాలు తాము చేస్తున్న ప్రయత్నానికి ఆటంకంగా నిలుస్తున్నాయని చెప్పేసి ఆరోపించిన వెనుక ఆయన అభివృద్ధి ఏ దిశగా శ్రీకాకుళం చేయాలనుకుంటున్నారో వారికి ఎందుకు అడ్డుపడుతున్నారనే విషయం ప్రస్తుతం అంతా మాట్లాడి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణమూర్తి గారు ఉన్నారు. చూస్తే కనుక ఆయన మాటలు చేతలకి ఏమైనా పొంతనుందా? సహకారం లేదని అడుగడుగున అడ్డుపడుతున్నారని, ఏదైనా అభివృద్ధి చేస్తే జెండా పాతున్నారని, అంటే ఎవరిని ఉద్దేశించి అన్న మాటలు అవి? జిల్లా ప్రజల మనోగతంగా అనుగుణంగా కనుక అభివృద్ధి జరిగితే ఈ ఆటంకాలు ఆయనకి అవరోధాలుగా ఉండే పరిస్థితి ఉందా? అసలు నిన్నను అచ్చెన్నాయుడు గారు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మాట్లాడిన ఉపన్యాసం ఈరోజు అన్ని వార్తాపత్రికల్లోనూ మిగతా మీడియాలోనూ వచ్చింది. దాన్ని చూసేటట్టయితే ఉద్యమాలని శ్రీకాకుళం జిల్లా ప్రజానీకాన్ని కించపరిచేటట్టు ఉందనేది మేమైతే అభిప్రాయపడతా ఉన్నాం. వాస్తవంగా ఈ జిల్లాలో అనేకమైన సహజ వనరులు ఉన్నాయి. ఆ సహజ వనరులన్నిటి కూడా వినియోగించి ప్రజలను అభివృద్ధి చేయాల్సింది పోయి నాయకులు అభివృద్ధి అవుతున్నారు తప్పిస్తే ప్రజల్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చేసిన ప్రణాళికలు కానీ అట్లాంటి పరిస్థితి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు చేపట్టలేదు. చాలా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఈ జిల్లాలో ఉంది. గతంలో వైసీపీ పార్టీ ఉంది. వీళ్ళు ఏం చేశారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ ఉద్యమాలు అనేది మీకు ఎప్పుడు ఆటంకం కాదు, కానీ మీరు పరిస్థితి కానీ చూసేటట్టయితే ఈ జిల్లాకి ఏది అవసరం అనేది ప్రజల్ని భాగస్వాములు చేసి దాన్ని ఒక నిర్ణయం తీసుకోవాల్సింది బదులు వీళ్ళు మీద వచ్చిన ఆర్డర్లు ఇక్కడ అమలు జరుపుతామని చెప్పేసి అంటే ప్రజలు ఎవరు కూడా అంగీకరించారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అచ్చెన్నాయుడు అడుగుతూ ఉన్నాడు, తలసరి ఆదాయంలో ఈ జిల్లా చాలా తక్కువ అని చెప్పేసి అనేది ఎవరు దీనికి కారణం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏం పార్టీలు కాదా? ఈ తెలుగుదేశం అధికారంలో ఉండేది, ప్రతిపక్షంలో వైసీపీ పార్టీలు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా చూసేటట్టయితే ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సుమారు 1000 కోట్ల రూపాయలు ఇచ్చేటట్టయితే ఖచ్చితంగా ఈ జిల్లాలో ప్రతి సెంటు కూడా ఇరిగేట్ అయ్యే పరిస్థితి, దానికి సాగునీరు ఇచ్చే అవకాశం ఈ జిల్లాలో కావాల్సిన నీరుంది. కానీ
ఈరోజు దశాబ్దాల తరబడి మనం హిరణ్మండలం రిజర్వాయర్ కానీ లేకపోతే ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ లేకపోతే మిగతా చిన్న చిన్న ప్రాజెక్టులు కానీ ఎందుకు పెండింగ్లో ఉండిపోయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు జరిగిన బడ్జెట్లో మీరు ఈ ప్రాజెక్టులకి శ్రీకాకుళం జిల్లాలో ఎంత కేటాయింపు చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అదేవిధంగా సముద్ర తీరం అని చెప్పి చెబుతా ఉన్నారు. 194 కిలోమీటర్ల సముద్ర తీరంలో చాలామంది మత్స్యకారులు ఉన్నారు. ఎన్ని జట్టీలు కట్టారు? మీరు ఆ ఫిషింగ్ చేసుకునేదానికి ఏమి ఏర్పాట్లు చేశారని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఆయన ఇంకొక మాట ప్రస్తావించారు. సహజ వనరులు సిద్ధంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో అడుగడుగున ఆటంకంగా నిలడమే తాము చేయాలన్నటువంటి కార్యక్రమం చేయలేకపోతే మదనపాటు వెనక ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఓవైపు నదుల అనుసంధానం ఉంది, మరోవైపు సుదీర్ఘమైన తీరం ఉంది. ఇవన్నీ సహజ వనరులకు సంబంధించినట్టు ఇన్నోవేటెడ్ సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ ఏమైనా వస్తాయి. కానీ ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ కడతామని కూడా జెండా పాతున్నారంట. ఎయిర్పోర్ట్కి శ్రీకాకుళం జిల్లా వెనుకబడతానికి ఏమైనా అసలు పొంతనుందా? 50 కిలోమీటర్లో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ అవసరమా లేదని చెప్పేసి ప్రజానీకాన్ని మీరు అడిగారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఉద్యానం చాలా ప్రశాంతమైన వాతావరణం కూడా చాలా ఉద్యానవనంగా ఉన్న ఉద్యానవనంలో మొత్తం 200-300 ఎకరాలు 2-3 వేల ఎకరాలు మీరు తీసుకొని ఎయిర్పోర్ట్ కడతామని చెప్పేసి అంటే ఆ ప్రజానీకం అందరూ కూడా నిర్వాసితులు ఏం కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అది కూడా కార్గో ఎయిర్పోర్ట్, అది కూడా కార్గో ఎయిర్పోర్ట్ మీరు కడతామని చెప్పేసి అన్నారు. అది కూడా మీరు ప్రైవేటు వాళ్ళు కడతామని చెప్పి చెబుతున్నారు. ప్రైవేటు వాళ్ళ లాభాల కోసం వాళ్ళ ఆస్తులు వాళ్ళ స్థిరాస్తులన్నిటి కూడా అమ్ముకొని ఇక్కడి నుంచి బయటకు పోవాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకోసం ఇట్లాంటిది కాదు. మీరు P4 అని చెబుతా ఉన్నారు. P4 ఏంటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. P4లో మీరు ప్రైవేటు పెట్టుబడిదారులకి ఈ భూమిని ఈ సహజ వనరుల్ని కట్టబెట్టడానికి మీరు కావలసిన ప్రణాళికలందరూ కూడా రూపొందించుకుంటూ ఉన్నారు. వాళ్ళకి కప్పజెప్పడానికి ప్రజలందరూ కూడా భాగస్వాములు కండి. మీ భూమిలోని స్థిరాస్తులందరూ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వండి, వాళ్ళ దగ్గర మీరు పని చేసుకోండి, లేదంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్పడమా మీరు అభివృద్ధి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు స్థిరాస్తి అనేది ప్రజలకి ఆస్తిని అంతస్తుని తన ప్రెస్టేజ్ని పెంచుద్ది. అట్లాంటి స్థిరాస్తి మీరు తీసుకున్న తర్వాత ఆ ప్రజల్ని అధోగతి చేయటం తప్పిస్తే ఇంకోటి ఉందా, ఇంకో మార్గం ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకోసం ప్రజల తాలూకా మాన ప్రాణాలు అన్నిటిని కాపాడడానికి ఇక్కడ ఉద్యమాలు జరుగుతాయి. ఉద్యమాలు నిలబెడతాం. ఎర్ర జెండా కానీ మిగతా జెండాలు ఉన్నాయి వెలస్తాయి. నువ్వు వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకొని నువ్వు చేయగలిగితే ప్రజలు ఇక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధంగా అనుకుంటే ప్రజల అభివృద్ధి చేయాల్సిన వాళ్ళు అనుకుంటే ప్రభుత్వం చేయాలి, లేదంటే మిగతా వాళ్ళతో చేయాలనుకుంటే అప్పుడు ప్రజలతో మాట్లాడాలి. వాళ్ళ సమ్మతి లేకుండా నెట్టుకెళ్ళిపోతానని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా ఉద్యమాల గడ్డ. ఈ ఉద్యమాలు ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి చేస్తారు. మీరు ప్రభుత్వం ఎక్కడున్న వనరులన్నీ ఉపయోగించుకొని ఖచ్చితంగా అభివృద్ధి వైపు నడపాలనుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందు పూర్తి చేయండి. మనకి ఉత్తర ప్రాంతంలో చాలా గిరిజన ప్రాంతం, కొండ ప్రాంతం ఉంది. అక్కడ అనేకమైన సహజ వనరులు దొరుకుతూ ఉన్నాయి. వాటికి వాళ్ళు భాగస్వాములుగా చేసి ఆ గిరిజన ఉత్పత్తుల్ని మీరందరూ కూడా ప్రాసెస్ చేసే యూనిట్లు కట్టండి. సముద్ర తీరం ఉంది, సముద్ర తీరం వెంబడి మీరు జట్టీలు కట్టండి. ఫిషింగ్ హార్బర్లను నిర్మించండి. వాళ్ళకందరికీ ఉపాధి కల్పించండి. మిగతా మధ్య ప్రాంతం ఏదైతే తీర ప్రాంతం పక్కనే ఈ రెండు మధ్యలో ఉందో ఇరిగేషన్ ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టండి. మనకి అనేక నదులు ఉన్నాయి. ఆ నదుల మీద ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరాకి కూడా భూమి ఇవ్వండి. అభివృద్ధి ఎందుకు జరగదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎవరు కూడా సెంటు భూమి కోల్పోవలసిన అవసరం లేదు. ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. కానీ వీటన్నిటి కూడా పక్కన పెట్టి మేము చేస్తున్నామని చెప్పేసి మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి ఈ విధంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి వాళ్ళ స్థిరాస్తిని భూమిని లాక్కుంటామని చెప్పేసి అంటే సిపిఎం పార్టీ అంగీకరించదు. మీరు ఏదైతే అభివృద్ధి కట్టుబడి ఉన్నారో ఈ ప్రజానీకం మీరందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఒక అంగీకారానికి రండి.
ప్రజలతోని అన్ని పార్టీలతో కూడా ఏది ఈ జిల్లాకు ఉపయోగం అనేది చర్చలు జరపండి. ఆ చర్చలు జరిపిన తర్వాత దాని నుంచి వచ్చిన దాన్ని మీరు అమలు చేసేదానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ ప్రజానీకం అంగీకరిస్తారు. కానీ అభివృద్ధి పేరుతోని ఇక్కడ సహజ వనరులు కానీ భూములు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ కట్టబెడితే ఇది అంగీకరించదు. అది అభివృద్ధి కాదు. మీరు ఆ పెట్టుబడిదారులకు లేదంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఊడిగం చేసే వాళ్ళు అవుతారు తప్పిస్తే ఇంకోటి కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ మీ ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం చూస్తే శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు మార్కెట్ కమిటీని పునర్నిర్మించే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు వెనక్కి అడుగయ్యాం. అక్కడ ఎవరు అడ్డొచ్చినా కూడా నిర్మిస్తూ ఉంటారు. గతంలో ఆ మార్కెట్ నిర్మాణం విషయంలో అంటే ఒక 6-7 సంవత్సరాలు అయినా కూడా వ్యాపారస్తులు చాలా నష్టపోయారు. మరి మున్సిపల్ కార్యాలయం కూడా శిథిలావస్థలో ఉంది. దాన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో కార్యాలయం నిర్మిస్తూ ఉండడం ఏ విధంగా తీసుకొచ్చారండి? శ్రీకాకుళం నగరం అయింది. ఈ నగరంలో పొట్టి శ్రీరాములు మార్కెట్ చాలా ప్రధానమైన వ్యాపారానికి గుండెకాయ. అట్లాంటి దానికి ఒక దశాబ్దాలు శతాబ్దాల తరబడి అనేక కుటుంబాలు అక్కడ బ్రతికి వ్యాపారం చేసి ప్రజలకు సహాయపడుతూ ఉన్నారు. వాళ్ళ భాగస్వామి లేకుండా నువ్వు ఎట్టా పునర్నిర్మాణం చేస్తావు? ఒక పార్టీ ఓటు చేస్తే ఇంకో పార్టీ దాన్ని రద్దు చేసి ఇంకోటి చేస్తామని చెప్పటం ఇదే అభివృద్ధి? అక్కడ ఉండేవాళ్ళు ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళతో చర్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నగరపాలక సంస్థ ఆఫీస్ ఉంది, చాలా పురాతనమైన సంస్థ. దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు చేసే భాగస్వామ్యం మీరేం ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఆ పని చేయలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దీనికి కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి దాని నుంచి మళ్ళీ ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసి దాన్ని మెయింటైన్ చేయాలా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకోసం అభివృద్ధిలో ప్రజల భాగస్వాములు కావాలి, ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి, అలాగే ప్రజల తాలూకా భాగస్వామ్యంతో ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి పెరిగి ప్రభుత్వం తాలూకా ఆదాయంతో మళ్ళా ప్రజల కోసం మీరు అభివృద్ధి చేయాలి. అంతే తప్పిస్తే లాభాల కోసం వచ్చేవాడు పెట్టుబడి పెట్టి ఆఫీసులు కడతాం, మార్కెట్లు పునర్నిర్మాణం చేస్తామండం అనేది ఎంతకీ మంచిది కాదు. ఇది పద్ధతి కాదు. ఇది ప్రజల మీద భారం పట్టడానికి ఇది ఉపయోగపడతా తప్పిస్తే ఇదేమీ పెద్ద ఉపయోగకరం కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ విషయంలో మాత్రం ఆయన ఇంకొక అభిప్రాయం వ్యక్తం చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, 2 సార్లు మంత్రి అయ్యాను. ఇన్నాళ్ళకి ఆయనకి ఆ శిథిలావస్థలో ఉన్నట్టు మున్సిపల్ కార్యాలయం కనబడిందే, అదేవిధంగా మార్కెట్ కమిటీ పునర్నిర్మాణ ఆలోచన ఆయనకు వచ్చిందా? అదే అచ్చెన్నాయుడు గారు చెప్తాను, నేను 6 సార్లు మరి ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు మంత్రిగా అయ్యాను. మంత్రి అయ్యేటప్పుడు మీ జిల్లా చాలా వెనుకబడి ఉంది అని ముఖ్యమంత్రి అడిగారు, దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు చెబుతున్నారు. ఇంతకుముందు మీకు ఎందుకు జ్ఞాపకం రాలేదని చెప్పేసి ఇప్పుడు అడుగుతూ ఉన్నాం. ఇది మీ జిల్లా కాదా? మీ జిల్లాలో ఉండేవాళ్ళు ఇక్కడ అవసరాలు మీకు తెలియవా? ఇక్కడ అవసరాలు ఉండేటప్పుడు ప్రజలు ఎవరు వాళ్ళతో మాట్లాడాలని మీకు తెలియదా? శ్రీకాకుళం అభివృద్ధి ఏంటి, శ్రీకాకుళం పట్టణం ఏంటి, లేదంటే శ్రీకాకుళం జిల్లా మొత్తం అభివృద్ధికి ఏది కావాలనేది ప్రయారిటీ అనేది మీకు తెలీదా? ప్రాధాన్యత దేనికి ఇవ్వాలనేది మీకు తెలీదా? ఇప్పుడేదో కొత్తగా వచ్చేటట్టు అదేదో అడ్డం పడిపోయేటట్టు ఉద్యమాలు జరిగిపోతూ ఉన్నాయి, లేదంటే జెండాలు పట్టుకొని వస్తున్నారు. ఇది కించపరచటం, శ్రీకాకుళం జిల్లా ఉద్యమాలని ప్రజల్ని కించపరచటం తప్పిస్తే ఇంకోటి కాదు. మీరు ఖచ్చితంగా మీరు చేయాలనుకున్నది మీరు ముందు మీ పార్టీ జిల్లా కోసం ఏం చేస్తారనేది మీ పార్టీకి ఒక ప్రకటన చేయండి. అఖిలపక్షం ఏర్పాటు చేయండి. ప్రజలను భాగస్వాములు, మేధావులందరూ భాగస్వాములు చేయండి. ఈ జిల్లాకి ఏది అవసరం అనేది ప్రాధాన్యతలు నిర్ణయించండి. ఆ ప్రాధాన్యతల ప్రకారం మీరు అభివృద్ధికి కావలసిన పెట్టుబడులన్నీ కూడా మనం ప్రభుత్వం నుంచి తీసుకురండి. తీసుకొచ్చి ఎవరైనా ఆటంకపడితే అప్పుడు వాళ్ళందరినీ కూడా అడుగుదాం, వాళ్ళని నిలబెడదాం, వాళ్ళని ప్రశ్నిద్దాం, లేదంటే వాళ్ళని కన్విన్స్ చేద్దాం. ఈ పద్ధతి కాకుండా మీరు తలబెట్టుకున్న పెట్టుబడిదారులకి లేకపోతే వ్యాపారస్తులకి ఉపయోగపడే ఈ విధమైన P4 విధానం అనే పేరుతోని మీరు అలా ప్రాజెక్టులు కడతాం. 1 రూపాయి మీద ఉంటుందా? దాని మీద యాజమాన్యం మీకుందా? ఉద్యోగాలు ఎలాగైనా గ్యారంటీ ఉంటుందా? వాడు వెనకతలు తిరగటానికి ప్రభుత్వం అమ్ముడు పోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు P4 అంట, అది ప్రైవేటు వాళ్ళకి. అదేవిధంగా ఇంకోటి చెబుతున్నాడు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాకుండా ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంట. ఇంకా వ్యాపారం చాలా వేగంగా జరగాలంట. ఎలా జరుగుద్ది? ఉత్పత్తి లేకుండా వ్యాపారం జరుగుద్దా?
ప్రజల కొనుగోలు శక్తి లేకుండా అభివృద్ధి జరుగుద్దా? అందుకోసం ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉత్పత్తి జరగాలంటే ప్రధానంగా ఇరిగేషన్ అనేది అవసరం. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడానికి నువ్వు ఎన్ని కోట్లు ఈ జిల్లాకి తీసుకొచ్చావు, నీ మంత్రి పదవిని ఆ విధంగా ఉపయోగించాలని, ఆ విధంగానే ఒరిస్సా వాళ్ళతో మనకి ఏదైతే డిస్ప్యూట్ ఉందో అది అక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, మరి ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మరి ఎక్కడ కూడా బీజేపీతో కలిసిన తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఏం సమస్యను పరిష్కారం చేసి ఆ హిరమండ రిజర్వాయర్ని మీరు 2 సంవత్సరాల్లోనూ పూర్తి చేసి దానికి 1000 కోట్ల రూపాయలు మీరు సంపాదించి పెట్టలేరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వీటన్నిటి విడిచిపెట్టి ఉన్న బలంగా ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు పరం చేస్తామని చెప్పేసి అంటే ఇది అంగీకారం కాదు, ఇది అభివృద్ధి కాదు. వాళ్ళకి ప్రైవేటు వ్యక్తులకి సేవ చేయటం తప్పిస్తే ఇంకోటి కాదు. అందుకోసం ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు ఎప్పుడు చేయకూడదు, ఉద్యమాలను కించపడకూడదు, ప్రజలను కించపడకూడదు. వాళ్ళ అభ్యంతరాన్ని మీరు ధైర్యం ఉంటే అడ్రస్ చేయండి, సమాధానం చెప్పండి, 10 మందికి 10 మందిలో చెప్పండి, నిలబెట్టండి. ఆ పద్ధతిలో ఉండాలి తప్పిస్తే కానీ ఇట్లాంటి మాటల వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాలో తదనుకున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా P4 విధానంలో ప్రైవేట్ భాగస్వాములు చేసి ఇటు పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా కార్గో ఎయిర్పోర్ట్, ఈ పరిణామాలన్నీ కూడాను భూ యజమానుల నుండి భూమిని సేకరించేందుకు వీరు చేస్తున్న ప్రయత్నమేలాగే మంత్రి తాలూకు వ్యాఖ్యలు ఉన్నాయి. అటువంటి పరిణామాలు ప్రజాభిప్రాయంకు భిన్నంగా తీసుకున్న నిర్ణయాలను అడ్డుకునేందుకు ఉద్యమాలకు పురుటికట్టిన చిక్కోలు జిల్లాలో అడ్డుపడుతుంది. ఉద్యమాలను కించపరచడంతో పాటు జెండాలపై కూడా ఆపాదిస్తున్నారు. ఈ పరిణామాలు మాత్రం మంత్రికి తగదు. 6 సార్లు ఎమ్మెల్యేగాను 2 సార్లు మంత్రిగా అయినటువంటి అచ్చెన్నాయుడికి ఇప్పటికీ మున్సిపల్ కార్యాలయం పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ గుర్తుకొచ్చిందా? 193 కిలోమీటర్ల తీరం ఉన్న మత్స్యకారులకు ఎన్ని జట్టీలు కట్టారు, ఎన్ని హార్బర్లు కట్టారు, వారి మనుగడకు ముప్పు వాటిల్ని వారి గురించి ఏమైనా ఆలోచించారా? ఇటువంటి కించపరిచే వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఉద్యమాలకు పురుడుగా చిక్కోలు జిల్లాలో మరొక ఉద్యమం పురుడు పోసుకుంటుందని కూడా ఎటువంటి అతిశయోక్తులని హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో మంత్రి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా, లేకపోతే పురుడు పోసుకున్నటువంటి ఉద్యమాలని ఫేస్ చేస్తారా అన్న విషయం వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.